హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోతో మ్యాక్సిమం మీకున్న డౌట్లన్నీ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న వీడియో చేశాను నా ఫస్ట్ రోజు ఈవెంట్స్ గురించి సంబంధించి. సో దాంట్లో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్కి సంబంధించి అందులో కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ తీసుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు జరిగిన సెకండ్ డే ఈవెంట్స్ విజయనగరంలో మా ఫ్రెండ్స్ చాలామంది వేశారు. అదేవిధంగా వైజాగ్లో కూడా చాలామంది వేశారు. సో వాళ్ళని కనుక్కొని దానికి సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోతో మీకంటూ ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మీకే అర్థం అవుతుంది. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్డేట్ గురించి అండి. సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి, సో అదేవిధంగా విజయనగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎవరు ఈ తప్పులు మాత్రం చేయొద్దు, సో దాని గురించి చెప్పబోతున్నాను. అదేవిధంగా ఏపీఎస్పీ ట్రై చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశం ఉంది, అది కూడా ఎందుకనే చెప్తాను. అదేవిధంగా 50% హాజరు కాని అభ్యర్థులు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సో ఫస్ట్ డే కూడా 50% లోపే వచ్చారండి అందరూ. అంటే పెర్ డేకి 600 మెంబర్స్, అంటే 600లో 50 మెంబర్స్ కూడా హాజరు కావడం లేదు, అంటే 300 మెంబర్స్ కూడా హాజరు కావడం లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు 320 లేదా 280 మధ్య అటెండ్ అవుతున్నారు. సో దాని గురించి అదేవిధంగా ఈ ఒక్క ఈవెంట్ సగం మంది కూడా క్వాలిఫై కావడం లేదు. అది ఆ ఈవెంట్ ఏంటి, ఆ ఈవెంట్ గురించి సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్పబోతున్నా. సో మీ డౌట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో క్లారిఫై అయ్యేలా నేను మ్యాక్సిమం వీడియో చేస్తాను. ఏమైనా క్లారిఫై కాకపోతే మీరు కామెంట్స్ చేస్తే దానికి సంబంధించి నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళేసరికి ఫస్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్ వచ్చేసరికి మనకి ఏటేటి ఉండాలి అనేది ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా సర్టిఫికేట్స్ మనకి ఈ కానిస్టేబుల్ అనేది ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మనకు ఆల్మోస్ట్ 10th ఉండాలి, సో 12th ఉండాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఆ స్టడీ సర్టిఫికేట్స్ అది కూడా 4th to 10th ఉండాలి. సో ఒకవేళ ఈ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. సో అదేనా ఉన్నా సరిపోతుంది. సో నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఎన్సిఎల్. దీని దగ్గర చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ ఎన్సిఎల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఉండాలి మనకి రిజర్వేషన్ గురించి వర్తించడానికి ఓబీసీ క్యాండిడేట్స్కి. సో ఎన్సిఎల్ అనేది ఉండాలి. సో ప్రజెంట్ యాక్చువల్గా అందరూ ఎస్ఐ ఈవెంట్స్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ చేయించుకున్నాం సార్. ఇప్పుడు మనకి కానిస్టేబుల్కి ఏమైనా ఇవి తీసుకుని వెళ్తే ప్రాబ్లం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఇవి వచ్చేసరికి ఈ ఎన్సిఎల్ అండ్ క్యాస్ట్ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ క్యాస్ట్ అనేది లేటెస్ట్ది ఉన్నా ప్రాబ్లం లేదు, నోటిఫికేషన్ తర్వాత చేయించుకున్నది ఉన్నా ప్రాబ్లం లేదు. బట్ ఈ ఎన్సిఎల్ వచ్చేసరికి నిన్న జరిగిన విజయనగరం ఈవెంట్స్లోని ఈరోజు జరిగిన అంటే లైక్ ఈవెంట్స్లోని విజయనగరం కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్సిఎల్ అది మాత్రం లేటెస్ట్దే అడుగుతున్నాడు. లేటెస్ట్ది అంటే బిఫోర్ 6 months లోపు ఉండాలి. ఆ 6 months లోపు ఉన్నది అయితేనే ఎలిజిబుల్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి 6 months ఈ ఎన్సిఎల్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకోసం సో ఇవన్నీ ఒరిజినల్స్తో పాటు వీటితో పాటు మనకి ఉండాల్సింది స్టేజ్ 2 ఉండాలి ఫ్రెండ్స్. స్టేజ్ 2 ఉండాలి. అదేవిధంగా హాల్ టికెట్ ఒకటి ఉండాలి. ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇవి ఒరిజినల్స్. వీటితో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ 1 set సైన్స్ అనేది చేయించాలి, గెజిటెడ్ సైన్స్ చేయించి తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సైన్స్కి అవైలబుల్ చేయడం, గెజిటెడ్ సైన్స్కి అవైలబుల్ లేకపోతే మీకు ఈవెంట్ స్టార్టింగ్లోనే అంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరే గెజిటెడ్ సైన్స్ చేయడానికి ఒక ఆఫీసర్ని పెడతారు, మీరు సైన్స్ చేయించుకోవచ్చు. సో ఈవెంట్ తర్వాత చేయించుకుందామని మాత్రం అనుకోవద్దు, ముందే చేయించుకోండి, వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్స్ గురించి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో మీకు క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇకపోతే ఇంకా ఈ సర్టిఫికేట్స్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏజెన్సీ ఏరియా ఉంటే ఆ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఇంకో ఏమిటంటే స్పోర్ట్స్ పర్సన్స్, ఇకపోతే ఎన్సీసీ వాళ్ళు వీళ్ళు స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి. వాటి జెరాక్స్లు కూడా ఉండాలి, వాటి జెరాక్స్లకి అటెస్టేషన్ అయ్యి ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ గురించి మీకంటూ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎవరు ఈ తప్పులు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మరీ చెప్తున్నాను, విజయనగరం గ్రౌండ్ మాత్రం నేను చూశాను కాబట్టి, ఎందుకంటే నా ఈవెంట్స్ విజయనగరంలో జరిగాయి కాబట్టి మరీ చెప్తున్నా, విజయనగరం అభ్యర్థులందరికీ యూజ్ అయ్యేలాగా. ఇప్పుడు వచ్చేసరికి ఇది గ్రౌండ్ అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 100 meters ట్రాక్ ఉంటుంది,
ఇది 100 మీటర్స్ ట్రాక్. ఎందుకంటే మన విజయనగరం గ్రౌండ్ అనేది కంకరతో ఉంటుందండి, రెడ్ సాయిల్ గ్రౌండ్. ఎందుకంటే రన్నింగ్ బేర్ ఫుట్తో వేసామంటే మనకి కాళ్ళు అనేది చెక్కేస్తాయి, సో ఇబ్బంది అవుతుంది. సో ఇది కొంతమంది వెయ్యగలను అని అనుకుంటారు, వాళ్ళు మాత్రం వేసేయచ్చు. లేని వాళ్ళు మాత్రం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఎందుకంటే రెడ్ సాయిల్ కొంచెం ఇబ్బంది అవుతుంది, మ్యాక్సిమం షూవే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. అది కూడా ఈవెంట్ అనేది మాత్రం ముందే చెప్తున్నాను, ఎంట్రీ టైం అనేది మీరు 3 to 4 మధ్య వెళ్ళిపోతేనే మీకు ఈవెంట్ అనేది ఆల్మోస్ట్ 9 లోపు అయిపోతుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు మాత్రం ఆలోచించుకోండి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనకి 1600 మీటర్స్ పెడతారు, తర్వాత వచ్చేసరికి 100 మీటర్స్ పెడతారు, తర్వాత వచ్చేసరికి లాంగ్ జంప్ పెడతారు. బట్ ఇక్కడ 1600 మీటర్స్ అయినా ఒక 10 మినిట్స్ గ్యాప్లోనే 100 మీటర్స్ పెట్టడం వల్ల చాలామంది 100 మీటర్స్ అనేది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. సో దానికి సంబంధించి మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే మాత్రం స్పైక్స్ మీద ప్రాక్టీస్ చేయండి 100 మీటర్స్. మీకు అంటూ అక్కడికి వచ్చేసరికి బేర్ ఫుట్ అయినా మా నార్మల్ షూతో ప్రాక్టీస్ చేసినా మీరు 100 మీటర్స్ క్వాలిఫై అవ్వడానికి 100కి 90% చాయిస్ ఉంటుంది. ఇకపోతే లాంగ్ జంప్ వచ్చేసరికి విజయనగరం గ్రౌండ్ వాళ్ళు అయితే మరీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చేసరికి విజయనగరంలో 2 ట్రాక్స్ ఉంటాయండి, లాంగ్ జంప్ ట్రాక్స్. ఇది వచ్చేసరికి అయితే ఇక్కడ మీరు ఈ 100 మీటర్స్ ట్రాక్ చూసారు కదా, ఈ 100 మీటర్ ట్రాక్స్కి ఫస్ట్ ఉండే ట్రాకే తీసుకోండి లాంగ్ జంప్కి. మోస్ట్లీ ప్రిఫర్ ఫస్ట్ ట్రాకే ఇవ్వండి. సెకండ్ ట్రాక్ ఇస్తే మరి మనం ఏం చేయలేము అనుకోండి లాంగ్ జంప్ ట్రాక్, ఎందుకంటే ఫస్ట్ ట్రాక్ అనేది కొంచెం చాలా గట్టిగా ఉండి మనకు ఈవెంట్ రన్నింగ్కి పుష్ అనేది చాలా బాగా దొరుకుతుంది. ఇక్కడికి ఈ ట్రాక్ వచ్చేసరికి మట్టితో ఉంటుందండి ఫ్రెండ్స్. ఈ మట్టితో ఉండడం వల్ల మన జంప్కి అనేది మన స్పీడ్ అవన్నీ తగ్గిపోయి మనం జంప్ అనేది ఇందులో చేయలేకపోతున్నాం, ఇందులో మాత్రం చేయగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ ట్రాక్ వెళ్ళిన వాళ్ళు లాంగ్ జంప్ చాలామంది క్వాలిఫై అయ్యారు. బట్ ఈ ట్రాక్కి వచ్చిన వాళ్ళు, ఈ సెకండ్ ట్రాక్కి వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు ఫ్రెండ్స్. లాంగ్ జంప్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు. ఈవెన్ 3.80 కూడా వేయలేకపోతున్నారు. ఇందులోకి వచ్చేసరికి మినిమం ఎలాగ ఉన్న వాళ్ళైనా ఫస్ట్ ట్రాక్లో మనకి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, విజయనగరం వెళ్ళే వాళ్ళు మాత్రం ఫస్ట్ ట్రాక్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇకపోతే వైజాగ్ వేసే వాళ్ళు ఉంటారు కదా, వైజాగ్లో వచ్చేసరికి ఇలా ఉన్న ట్రాక్లో వైజాగ్లో ఇది 100 మీటర్స్ లైన్ ఉంటుంది కదా, వైజాగ్లోకి వచ్చేసరికి మూడు బిట్లు ఉంటాయి ఫ్రెండ్స్, 3 ట్రాక్స్ ఉంటాయి లాంగ్ జంప్వి. ఆ లాంగ్ జంప్లో 3 ట్రాక్స్లో ఇలా ఒక ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఇది 1, 2, ఇది 3 అనుకుంటే ఈ ట్రాక్ ప్రిఫర్ చేయండి. ఈ ట్రాక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక్కసారి ఈ కానిస్టేబుల్కి విజయనగరం పెట్టుకోవడం జరిగింది. నేను అన్ని ఈవెంట్స్ అనేది వైజాగ్లోనే వేశాను, సో నా మిగతా ప్రీవియస్ నోటిఫికేషన్స్కి. సో ఈ థర్డ్ ట్రాక్ అనేది చాలా బాగుంటుంది. నా రన్నర్కి కూడా మేమందరం ఒప్పించి మరి ఈ థర్డ్ ట్రాక్ వెళ్ళడానికి ప్రిఫర్ ఇస్తాం, ఎందుకంటే వైజాగ్లో ఈ థర్డ్ ట్రాక్ అనేది కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, మనకి పుష్ అనేది చాలా బాగుంటుంది, రన్నింగ్ ట్రాక్ కూడా బాగుంటుంది, మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం లాంగ్ జంప్ ప్రకారం అయితే. ఇది వైజాగ్ సంబంధించింది ఫ్రెండ్స్, ఇది వైజాగ్ సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకంటూ అవగాహన వచ్చి ఉంటుంది, ఈ తప్పులు అయితే మాత్రం చేయొద్దు. మోస్ట్లీ లాంగ్ జంప్కి వచ్చేసరికి మాత్రం స్పైక్స్ యూజ్ చేయొచ్చు, లాంగ్ జంప్కి స్పైక్స్ యూజ్ చేయొచ్చు. ఎవరైనా స్పైక్స్ అలవాటు ఉన్న వాళ్ళైతే స్పైక్స్ యూజ్ చేసుకోండి, మీకు స్కోర్ అనేది చాలా పెరిగే చాయిసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్పి ట్రై చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశం. ఎందుకు మంచి అవకాశం అనేది నేను ఇప్పుడు చెప్తాను, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి డేకి 600 మంది పిలుస్తున్నారు ఫ్రెండ్స్. 600 మెంబర్స్లో ఆల్మోస్ట్ 50 to 55% అటెండ్ అవుతున్నారు, అంటే ఆల్మోస్ట్ 300 అందుకుందాం. ఈ 300లో హైట్, చెస్ట్ అలా డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు కూడా 20 మెంబర్స్ ఎంతమంది పోతున్నారు, 20 మెంబర్స్. సో ఎలా పోయినా ఇంకపోతే ప్రతిదీ మనకి ఒక 5 to 6 బ్యాచెస్ అవుతున్నారు, మిగతా మెంబర్స్ని అందరిని తీసుకొని. అందులో ప్రతి బ్యాచ్లోని 1600 మీటర్స్ వచ్చేసరికి సుమారు 5 to 10 మెంబర్స్ పోతున్నారు ఫ్రెండ్స్, 1600. అండ్ ఇక్కడ వచ్చేసరికి 1600 పోతున్నారు. అయితే ఇక 1600 క్వాలిఫై అయిన వాళ్ళు 100 మీటర్స్ వేయాలి, అదేవిధంగా లాంగ్ జంప్ కూడా వేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది 1600 మీటర్స్ అయిన 10 మినిట్స్లో మనకి 100 మీటర్స్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేసరికి, సో ఒకసారి ఉండండి, ఫస్ట్ డే వచ్చేసరికి సుమారు 300 మంది, 285 మంది, 86 మంది వచ్చారు, అటెండ్ అయ్యారు విజయనగరం వచ్చేసరికి. ఇందులో సుమారు 100 మీటర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 50 నుండి 100 మంది లోపే ఉన్నారండి. 50 నుండి 100 మంది లోపే ఉండడం వల్ల మీరే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు 100 మీటర్స్. అంటే వీళ్ళందరూ ఏపీఎస్పీకి కాంపిటీషనే కాదు,
ఎందుకంటే ఒక ఈవెంట్ పోయినా మనకి అవ్వదు. ఏపీఎస్పీకి వచ్చేసరికి 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి 100 మీటర్స్ అనేది పోతున్నారు. సో వెంటనే పెట్టడం వల్ల 100 మీటర్స్ అనేది ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ 1600 మీటర్స్ మీకు అయిపోయిన వెంటనే కాల్ అనేది చాలా ఫ్రీ చేసుకోండి. అప్పుడు మీరు 100 మీటర్స్ అనేది వేయడం చాలా జరుగుతుంది. సో ఈ ఈవెంట్ అనేది అత్యంత ఎక్కువగా డిస్క్వాలిఫై అయిపోతున్నారు వీళ్ళందరూ. అయితే విజయనగరంలో ఈ లైక్ సెకండ్ డే వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు. వాళ్ళని కనుక్కోవడం జరిగింది. 300 మెంబర్స్ సుమారు వెళ్తే అందులో 300 ప్లస్ సుమారు వెళ్తే అందులో 150 మెంబర్స్ ప్లస్ అనేవారు 100 మీటర్స్ డిస్క్వాలిఫై అయిపోయారు కూడా. 100 అందులో 150 టు సారీ రాంగ్ చెప్తున్నాను. అంటే సెకండ్ డే వచ్చేసరికి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ వెళ్తే అందులో 300 మెంబర్స్లో 150 మెంబర్స్ 100 మీటర్స్ అనేది డిస్క్వాలిఫై అయిపోయారు. సో అంటే అర్థం చేసుకోవాలి, మనకి ఏపీఎస్పీకి మనం ఎంత ట్రై చేసినా, ఎంత 3 ఈవెంట్లు అవ్వాలనుకున్నా మనం అవ్వలేకపోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏపీఎస్పీ వాళ్ళకి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ మాత్రం ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి ఈవెంట్ క్వాలిఫై అయితే మంచి స్కోర్ తెచ్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ 100కి 90% హై లెవెల్లో ఉన్నాయి. అండ్ అటెండెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. 600 పిలుస్తుంటే ఆల్మోస్ట్ 300 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పిలవడం కూడా చాలా ఇదిగా పిలుస్తున్నారు. అంటే లైక్ ఎండని ఇదని అదేని ఏమి కనుకరించే ఇదేమీ లేదు. అందరూ ఈవెంట్స్ చేయక తప్పదు అన్నట్టు అంత టైం ప్రకారం వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పూర్తవుతుంది. మన గురించి అంటూ ఇదేమి లేదు. సో మీరు కొంచెం అది ఒకటి ఆలోచించుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 100 మీటర్స్ అయిపోయిన తర్వాత లాంగ్ జంప్. ఈ లాంగ్ జంప్ వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతే 100 మీటర్స్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు లాంగ్ జంప్ వేసి క్వాలిఫై అవుతారు అని అనుకుంటే, సో ఈ లాంగ్ జంప్లో కూడా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ప్రతి బ్యాచ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకంటూ అవగాహన ఇస్తాను ఉందండి. మీకంటూ ఇప్పుడు ఒక బ్యాచ్కి 50 మెంబర్స్ పిలుస్తున్నారంటే ఈ 50 మెంబర్స్లో 1600 మీటర్స్ వచ్చేసరికి 5 to 10 మెంబర్స్ ఫెయిల్ అయిపోతున్నారు. అంటే సుమారు 5 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి. సో ఇంకా మిగిలింది 45 మెంబర్స్. ఈ 45 మెంబర్స్లో 100 మీటర్స్ ఉంటుంది, ఇంకా లాంగ్ జంప్ ఉంటుంది. ఈ 100 మీటర్స్ వచ్చేసరికి ఈ 45 మెంబర్స్లో ఒక 15 మెంబర్సే 100 మీటర్స్ అనేది క్వాలిఫై అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోతున్నారు. అదంతా వచ్చేసరికి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే లాంగ్ జంప్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి సివిల్కి ఎలిజిబుల్. సో వాళ్ళు కూడా వచ్చేసరికి ఇకపోతే అంటే ఇక్కడ క్వాలిఫై అవ్వాల్సింది ఇక్కడ 45 మెంబర్స్ లాంగ్ జంప్ వేస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ జంప్లో వచ్చేసరికి సుమారుగా ఇక్కడ 10 మెంబర్స్ అనేది ఫెయిల్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. లాంగ్ జంప్ కూడా ఫెయిల్ అయిపోతున్నారు. లాంగ్ జంప్ కూడా మనకి 10 మెంబర్స్ అనేది డిస్క్వాలిఫై అయిపోతున్నారు, నాట్ క్వాలిఫై అయిపోతున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి సివిల్కి అయితే క్వాలిఫై అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ 30 మెంబర్స్ అవుతున్నారు. ఏపీఎస్పీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 20 to 25 మెంబర్స్ బిలోయే మనకి క్వాలిఫై అవుతున్నారు. సో దీన్ని బట్టి మీకు అంటూ అర్థం అవుతుంది ఏపీఎస్పీకి ఎంత హై లెవెల్ ఛాన్సెస్ ఉన్నాయో అనేది మీరు. సో యాక్చువల్గా ఈవెంట్ క్వాలిఫై లైక్ ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, నిన్న విజయనగరంలో ఈవెంట్ వేసిన వాళ్ళందరిలోకి వచ్చేసరికి హైయెస్ట్ స్కోర్ అనేది నేను విన్న హైయెస్ట్ స్కోర్లు ముగ్గురు వేనండి. 63 ఒకటి, 67 ఒకటి, 72 ఒకటి. హైయెస్ట్ 72 ఉన్నాను. అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళు తెలిసింది. బట్ నేను కనుక్కున్నది అయితే అక్కడ ఈవెంట్ టైంలో కనుక్కున్నది అయితే 67. ఈరోజు ఈవెంట్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ నేను కనుక్కున్న హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 66 ఉందండి ప్రజెంట్. ఇప్పటికీ 66 ఉంది హైయెస్ట్. బట్ ఇప్పుడు మరి ఫర్దర్గా చూడాలి ఏమైనా హైయెస్ట్ స్కోర్స్ చేంజెస్ అవుతాయి ఏంటండి. మా ఫ్రెండ్స్ని కనుక్కోమని కూడా చెప్పాను, వాళ్ళు కనుక్కొని చెప్తానన్నారు. సో మీరంటూ అర్థం చేసుకోవాలి మరి ఇంకా ఏ లెవెల్లో ఉంది, మనం ఏ లెవెల్లో అచీవ్ అవ్వచ్చు అనేది. సో మనము ఆల్మోస్ట్ నేను ముందే చెప్తున్నాను 55 అబవ్ స్కోరు చేస్తున్నాము. అదేవిధంగా ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. మనకి స్కోర్ ఇక్కడికి వచ్చేసరికి 115 దాటించుకుంటే బాగుంటుంది మన రిటర్న్ ఎగ్జామ్లో. అదేవిధంగా 60 అబవ్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి కూడా 110 to 115 మధ్య తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీకంటూ అవగాహన ఉంటుంది. 65 అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం మీకే చెప్తున్నాను 110 ఉంటే మనకి ఏపీఎస్పీ జాబ్ రావడానికి హైలీ పాసిబుల్ చాయిసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి దీని గురించి ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి
మీరు ఆల్రెడీ చూశారు కదా 50% హాజరు కాని అభ్యర్థులు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సో మీకు ఆల్రెడీ చెప్పాను 50% అభ్యర్థులు కూడా అటెండ్ అవ్వడం లేదు. నిన్న వచ్చేసరికి 280 మెంబర్స్ అటెండ్ అయ్యారు విజయనగరం జిల్లాలో. ఈ రోజు వచ్చేసరికి 300 మెంబర్స్. అదేవిధంగా కర్నూలులో కూడా వచ్చేసరికి 320 మెంబర్స్. వైజాగ్లో వచ్చేసరికి అదేవిధంగా వస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 280 to 320, 330 మధ్య అటెండ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 50% ఉంటున్నారు మొత్తం ఓవరాల్ చూసుకుంటే డే వైజ్. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం ఈవెంట్స్ అనేది ఇది చేసుకోవడం బెస్ట్. అంటే లైక్ క్వాలిఫై అయినా మనకి జాబ్ కొట్టి చదవగలను అన్న సత్తా ఉంటే జాబ్ కొట్టుకునే చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఒక్క ఈవెంట్ సగం మంది కూడా క్వాలిఫై కావడం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ ఈవెంట్ ఏదో కాదు 100 మీటర్స్ అనేది. సో సుమారు 300 మెంబర్స్ ప్లస్ అటెండ్ అయినా అందులో 150 కన్నా అబవ్ పీపులే 100 మీటర్స్ డిస్క్వాలిఫై అవుతున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరంటూ ఎంత అచీవ్ అవ్వాలనేది. 100 మీటర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ వాళ్ళు ఇంకా ఈవెంట్స్ పెట్టడానికి ఇంకా చాలా టైం ఉంది, 1 month ఉంది పూర్తవుతుంది. ఎందుకంటే February 1st పూర్తవుతుంది. సో ఈ విధంగా ఉన్నవాళ్ళు మీరు వెయ్యగలను అనుకుంటేనే వెయ్యండి మీకు ఇచ్చిన డేట్స్లో. లేదు అనుకుంటే పోస్ట్ పోన్ చేసుకుని మరి ప్రాక్టీస్ చేసి ఈవెంట్ ఎలాగైనా క్వాలిఫై అయ్యేలాగా చూసుకోండి. మీకంటూ అవగాహన వస్తుంది. లేదంటే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. మంచి అవకాశం ఈ జాబ్ మిస్ చేసుకోవడం కూడా. కట్ ఆఫ్స్ అనేది మునుపుడితో పోల్చుకుంటే కొంచెం మోడరేట్గా ఉండే చాయిసెస్ కూడా ఉన్నాయి. అది పేపర్ డిసైడ్ చేస్తుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏమనేది కూడాను. సో ఆ విధంగా ఉండి కానీ నేనంటూ ఇచ్చే చాయిస్ ఏంటంటే ఒక 125 to 130 మధ్య ఉంటే మనకంటూ ఏదైనా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఆలోచించండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయన్నారు. ఆ డౌట్స్ కొంచెం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. నిన్న చేసిన వీడియోస్కి కొన్ని కామెంట్స్ వచ్చాయి దానికి సంబంధించి. సో ఎంట్రీ టైం గురించి వచ్చేసరికి చాలామంది డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టైం అనేది ఏంటంటే యాక్చువల్గా మీకు ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి 5కి స్లాట్ ఇచ్చారు, ఒక వ్యక్తికి 6కి ఇచ్చారు, ఒక వ్యక్తికి 10కి ఇచ్చారు అనుకోండి. బట్ మీరందరూ అది కూడా డేట్ వచ్చేసరికి 2వ తారీఖు ఇచ్చారు అనుకోండి, Jan 2. సో మేము ఈ అబ్బాయి 5 గంటలకే వెళ్ళాలా, ఈ అబ్బాయి 6 గంటలకే వెళ్ళాలా, ఈ అబ్బాయి 10 గంటలకే వెళ్ళాలా అని కాదండి. మీకు Jan 2 ఇచ్చారు కాబట్టి మీరు ఉదయం 5కే ఈ 10 గంటల అబ్బాయి, 6 గంటల అబ్బాయి, 5 గంటల అబ్బాయి వీళ్ళు 5 గంటలకు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఆ రోజులు ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు, మీకు ఆ ఇష్యూ అనేది లేదు. ఒకవేళ నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్తే 3 to 4 మధ్య వెళ్ళిపోవడం అత్యంత ఉత్తమం. లేదు అలా కాదు అనుకుంటే 7 తర్వాత వెళ్ళండి. ఎందుకంటే 7 తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 5 తర్వాత వెళ్ళిన వాళ్ళందరికీ ఒకేలాగా ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే 1600 అయ్యేసరికి 9 తర్వాత అవుతుంది 1600. సో వీళ్ళకి 3 to 4 మధ్య వెళ్ళిన వాళ్ళకి మాత్రం 1600 అనేది 8 లోపు అయిపోతుంది. సో మీరంటూ దాని గురించి ఆలోచించుకొని మీరు ప్రయత్నించండి. 8 లోపు వెళ్ళాలనుకుంటే ఈవెంట్ అయిపోతే ఎండాగట ఏమీ ఉండదు. కొంచెం ఈవెంట్ బాగా వేయగలము అనుకున్న వాళ్ళు మాత్రం 3 to 4 మధ్య మనకి ఈవెంట్ ఎంట్రీ టైం దగ్గర ఉంటే చాలా మంచిది. ఇది ఎంట్రీ టైం గురించి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ డౌట్ చాలా ఎక్కువ కామెంట్స్ ఇదే వచ్చింది. సో దానికోసం అనేసి ఈ వీడియో ఇది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ గురించి చాలామంది అడిగారు. దీని గురించి యాక్చువల్గా కిందిసారి ఎస్ఏలోకి వచ్చేసరికి అంటే 2019లో స్మార్ట్ వాచ్ అనేది అలౌ చేయలేదు. ఓన్లీ ఎనలాగ్ వాచే అలౌ చేశారు సెన్సర్స్ వల్ల. ఎందుకంటే అది సెన్సార్ అనేది మీద ఉంటుంది, కొంచెం వాచెస్ వల్ల కొంచెం గ్లిచెస్ వస్తున్నాయని చెప్పేసి పెట్టుకోవద్దు అనేసారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి సెన్సార్ అనేది మనకి ఫుట్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఫుట్ దగ్గర ఉండడం వల్ల మనకి గ్లిచెస్ అనేది ఏం రావడం లేదు. మనం స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు, ఎనలాగ్ వాచ్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు. కానీ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నది ఏంటంటే ఏ వాచ్ అయినా పెట్టుకోండి, బట్ వాచ్ మాత్రం పెట్టుకోవడం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే ఈవెంట్ వేసేవాళ్ళు టైం చూసుకొని పరిగెడితే చాలా మంచిది. మేము వేసేయగలము, ఒక 6:30 లోపే మేము ఈవెంట్ వేయగలము అన్న వాళ్ళకి వాచ్ అనేది అవసరం లేదు. ఎండలో పెట్టిన మేము 6:30 లోపు వేయగలం అనుకుని. బట్ బార్డర్లో ఉన్న వాళ్ళు మాత్రం వాచ్ పెట్టుకొని వెళ్ళండి. మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకొని వెళ్తే మీరు ఈవెంట్ అనేది క్వాలిఫై అవ్వడానికి చాలా హైలీ పాసిబుల్ చాయిసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి వాచెస్ గురించి అయిపోయింది. సో కరెక్షన్స్ గురించి. సో కరెక్షన్స్ ఏవైనా ఉంటే మాత్రం మీరు ఫస్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడే మాత్రం మీరు మీ కరెక్షన్ ఉన్నదని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళంటూ మీకు కరెక్షన్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చి వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు. సో
ప్రీవియస్ ప్రాసెస్ అయితే అలా జరిగేది, ఇప్పుడు కూడా ప్రాసెస్ అలాగే జరుగుతుంది. ఏమైనా చాయిసెస్ ఉంటే వాళ్ళే వెంటనే ఎడిట్ చేసేస్తున్నారు, లేదంటే మీకు టైం తీసుకుని ఎడిట్ అవుతుందని చెప్పేసి ఆపుతున్నారు. సో మీరంటూ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కరెక్షన్స్కి సంబంధించి. మీకు ఇటువంటి ఇష్యూస్ ఉండవు, అక్కడ బాగా మనకి రెస్పాండ్ అవుతున్నారు ఈ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి స్పైక్, మోస్ట్ డౌట్ చాలామంది అడిగిన వాళ్ళు స్పైక్స్ గురించే. సో స్పైక్స్ 1600 మీటర్స్కి ఎవరు స్పైక్స్ వాడే వాళ్ళు ఉంటే వాడుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 100 మీటర్స్కి మాత్రం స్పైక్స్ అనేది నాట్ అలౌడ్ అండి. ఎందుకంటే అది మ్యాట్ సెన్సార్ వల్ల, స్పైక్స్ వల్ల మ్యాట్ సెన్సార్ అనేది చిరిగిపోతుంది అండ్ సెన్సార్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్పైక్స్ అనేది అలౌ చేయలేదు. సో 100 మీటర్స్కి. సో బట్ అదేవిధంగా లాంగ్ జంప్కి మాత్రం స్పైక్స్ అనేది అలౌ ఉందండి. లాంగ్ జంప్కి మాత్రం స్పైక్స్ అనేది అలౌ ఉంది. సో మీరు లాంగ్ జంప్లో మాత్రం స్పైక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ స్పైక్స్ గురించి సంబంధించి. సో అలాగని స్పైక్స్ వాడొద్దన్నారని చెప్పేసి అలాగేం లేదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 100 మీటర్స్ స్పైక్స్తో ప్రాక్టీస్ చేయండి. అక్కడ మాత్రం వచ్చేసరికి స్పైక్స్ లేకుండా మీరు వేస్తే మంచి స్కోర్ కూడా అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండ్ మొబైల్స్. ఫుడ్ అనేది మీకు ఎలా చేస్తారో లోపలికి గ్రౌండ్కి మీరు ఫుడ్ అనేది తీసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే టైం ఎప్పుడు అవుతుందో అవుతుందో అనేది తెలియదు. ఈ 3 ఈవెంట్లు పూర్తి అయ్యేసరికి మీరు సుమారు 2 నుండి 3 గంటల మధ్య పడుతుంది. కాబట్టి మీరు ఫుడ్ అనేది క్యారీ చేసుకొని వెళ్ళడమే అత్యంత ఉత్తమం. మొబైల్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్లో ఈవెంట్కి వెళ్ళే ముందు బ్యాగ్స్ అన్నీ, మీ బ్యాగ్స్ మొబైల్స్ అన్నీ కలిపి ఒక కౌంటర్ ఉంటుంది, బ్యాగ్ కౌంటర్ దగ్గర, అక్కడ సబ్మిట్ చేసేయాలి. సో మొబైల్ లోపలికి తీసుకెళ్తే మాత్రం మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళకి తెలియకుండా మీరు తీసుకెళ్ళాలి, జాగ్రత్త పడగలము అనుకుంటే అది మీ చాయిస్. మరి నేను దాని గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు. సో ఇది ఫ్రెండ్స్ మొబైల్ ఫుడ్ గురించి. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్. ఈ ఎనర్జీ లెవెల్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రత్యేకించి నేను చెప్పదలుచుకుంది. మీరు ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా గ్యాదర్ చేసుకోండి. మీకు పక్కన ఉన్నవాడు మీ ఎనర్జీ లెవెల్స్ ఇది చేయడానికి అది చేయడానికి ఏదో సోదులు వేయడాలు, ఇవేవో మాట్లాడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. బట్ మీరంటూ అలాంటి ట్రాప్లో పడకుండా ఎనర్జీ లెవెల్స్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అనేది మీరు కోల్పోతే మీరు ఈవెంట్ వేసే కొద్దీ అలాగే ఇబ్బంది పడిపోతారు. అది బై ఎక్స్పీరియన్స్ నేను మా ఫ్రెండ్ ఫేస్ చేసాం నిన్న జరిగిన ఈవెంట్స్లో. మీరు మాత్రం అలాంటిది ఏది చేసుకోవద్దు. సో ఎనర్జీ లెవెల్స్ అనేది బూస్టప్ చేసుకోండి. దానికోసం మీరు ఎలక్ట్రోలైట్స్ అదేవిధంగా ఓఆర్ఎస్ అలాంటివి అన్నీ తీసుకుని వెళ్ళండి. అలాంటివి తీసుకుని వెళ్తే మీకంటూ గ్లూకోజ్ అవన్నీ తీసుకుని వెళ్ళండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే లేకపోతే మీకు చాలా ఇబ్బంది పడిపోతారు, మీకు ఎనర్జీ లెవెల్స్ ఏమైనా తగ్గిపోతుంది. మోస్ట్లీ చెప్తున్నాను, బనానా అనేది తీసుకెళ్ళండి. బనానా తీసుకుని వెళ్తే మీ ఎనర్జీ లెవెల్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది, మీరు ఆకలికి తట్టుకోగలరు. అదేవిధంగా ఈవెంట్ వేయడానికి మాత్రం యూజ్ఫుల్గా ఉంటుంది. బట్ ముఖ్యంగా ఇవన్నీ చెప్తున్నాను అనేసి కంటిన్యూస్గా తీసుకోవద్దు. ఈవెంట్ వేసే ముందు మాత్రం ఒక 10 మినిట్స్కి లేదా 15 మినిట్స్కి ముందే తీసుకోండి. ఆ ఈవెంట్స్కి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ముందు తీసుకుంటానంటే ఈవెంట్ కరెక్ట్గా పడదు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద, నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు అంటూ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది. ఈవెంట్స్ అయితే చాలామంది తక్కువ మంది అటెండ్ అవుతున్నారు అండ్ అదేవిధంగా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. సో మీరు వెయ్యగలను అనుకుంటే ఈవెంట్ మీకు ఇచ్చిన డేట్లో వేయండి, లేదంటే పోస్ట్ పోన్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేసి వేయండి. లేదు అలా కాదు మేము ఈవెంట్కే రాదలుచుకోలేదు ఇది అది అని అనుకుంటే మీకు వదిలేయండి దాని గురించి. బట్ అందరికీ ఆల్ ది బెస్ట్. కట్ ఆఫ్స్ గురించి అవన్నిటి గురించి అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి వీడియో చేయబోతున్నాను త్వరలో. అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అండ్ మోస్ట్లీ అందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.